ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూస్తూ ఆధ్యాత్మికంగా మీరు వృద్ధి చెందుతున్నారని నమ్ముచూ ఉన్నాము. మీలో కొంతమంది మీ ఫోన్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అవి మాకెంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. దయచేసి ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మీ కొరకు మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, గత 2 వారాలుగా శిష్యరికం డిసైపుల్షిప్ అనే అంశం మీద మనం నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు ఆజ్ఞాపించాడు, సమస్త జనులను శిష్యులుగా చేయండి అని. శిష్యులు అవ్వడం అది యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ మాత్రమే కాదు, మనమందరము ఆయనకు శిష్యులు కావాలని ఆయనే ఆశ. శిష్యులకే పరలోక రాజ్యము వాగ్దానం చేయబడింది. అయితే ఎవరు శిష్యులుగా పరిగణించబడతారు? మొదటిగా శిష్యుడు ప్రభువుతో తన సమయాన్ని గడుపుతాడు. ఎవరైతే తమ సమయాన్ని ప్రభువుతో గడుపుతారో వారే ప్రభువుకి శిష్యులుగా పరిగణించబడతారు. రెండవది, శిష్యుడు అనగా తన ప్రభువుని అధికంగా ప్రేమించువాడు. ఎవరైతే ఆయనను అధికముగా ప్రేమిస్తారో, అన్నిటికన్నా అందరికన్నా ప్రభువుని అధికంగా ప్రేమిస్తారో వారే ఆయనకు శిష్యులుగా పరిగణించబడతారు. మూడవది మనం నేర్చుకున్నాం, శిష్యుడు ఇతరులను నిస్వార్థంగా ప్రేమిస్తాడు. తన పొరుగు వారిని ఎవరైతే నిస్వార్థంగా ప్రేమిస్తారో వారే ప్రభువుకి శిష్యులుగా పరిగణించబడతారు. ఈరోజు 4వ అంశాన్ని మనం నేర్చుకుందాం. శిష్యుడు దేవుని మాట ప్రకారం జీవిస్తాడు. ఎవరైతే ప్రభువు మాట ప్రకారం, ప్రభువు వాక్య ప్రకారం జీవిస్తారో, ఆయన వాక్యము అనుసరించి తమ జీవితాలను గడుపుతారో వారే యేసుక్రీస్తుకు శిష్యులుగా పరిగణించబడతారు. వాక్య ధ్యానం నిమిత్తము యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. ప్రియులారా, ఎవరైతే దేవుని వాక్యమందు నిలిచి ఉంటారో వారే ఆయనకు శిష్యులుగా పరిగణించబడతారు. ఇంగ్లీష్లో ఈ విధంగా వ్రాయబడింది, ఇఫ్ యు కంటిన్యూ ఇన్ మై వర్డ్ దెన్ యు ఆర్ మై డిసైపుల్. ఎవరైతే నా వాక్యమందు నిలిచి ఉంటారో, నిరంతరము నా వాక్య ప్రకారం జీవిస్తారో వారే నా శిష్యులు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎవరైతే ఆయన వాక్యమందు నిలిచి ఆయన వాక్యమునకు సంపూర్ణమైన విధేయత చూపుతారో వారే ఆయనకు శిష్యులు. శిష్యుడు అనుదినము దేవుని మాటలు వినాలి, దేవుని యొక్క వాక్యాహారమును భుజించాలి, తన హృదయాన్ని దేవుని యొక్క వాక్యంతో నింపుకోవాలి, వాక్యాన్ని అధికముగా నేర్చుకోవాలి, తన హృదయంలో అక్షయమైన వాక్యాన్ని సంపాదించుకోవాలి. శిష్యుడు ఎంతగా దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉంటాడో, శిష్యుడు ఎంతగా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటాడో అంతగా అతడు స్వతంత్రునిగా జీవిస్తాడు. అందుకే మనం చదువుకున్నాము, సత్యము మనలను స్వతంత్రులనుగా చేస్తుంది. అనవసరమైన విచారములు, వర్రీస్ నుంచి, ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావము నుంచి, ఇన్ఫీరియారిటీ, ఆత్మన్యూనతా భావము నుంచి ఈ వాక్యం అనే సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఈ లోకంలో మనము స్వతంత్రులముగా మనం జీవించగలం. ఎంత అధికముగా దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుంటామో అంతగా దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతాం. ఎంతగా ఆయనను ప్రేమించగలుగుతామో అంతగా ఆయనలో మనము ఎదుగుతాం. ఎంతగా ఆయనలో మనం ఎదుగుతామో అంతగా ఆయనకు సేవ, పరిచర్య మనం చేయగలం. ఎంతగా ఆయనను సేవిస్తామో అంతగా ఆయనను గురించి ఇతరులకు ప్రకటించగలం. ప్రియులారా, వీటన్నిటికీ కూడా వాక్యమే మూలాధారం. అసలు వాక్యం అంటే ఏంటి? దేవుడే.
వాక్యాన్ని తెలుసుకోవడం అంటే దేవుణ్ణి తెలుసుకోవడమే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. నీవు వాక్యాన్ని చదువుతుండగా, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, వాక్యాన్ని అధ్యయనం చేస్తూ ఉండగా, ఆ వాక్యమును అభ్యాసము చేస్తూ ఉండగా దేవుణ్ణి నీవు మరింతగా తెలుసుకోగలుగుతావు. ఆయనను నీవు తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కొరకు ఏవేవో కార్యాలు చేయడానికి ముందు ఆయన ఎవరో నీవు తెలుసుకోవాలి. ఆయన ఎవరో తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యము నీవు గ్రహించాలి. ఆ వాక్యమందు నీవు నిలిచి ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని యొక్క వాక్యం చేత నీవు నింపబడినప్పుడే ప్రభువు కొరకు నీవు సాక్షిగా నిలబడగలవు. దేవుని వాక్యమందు నిలిచి ఉండడం అంటే ఆయన వాక్య జ్ఞానాన్ని అధికంగా సంపాదించుకోవడం కాదు. వాక్యాన్ని తెలుసుకున్న నీవు ఆ వాక్య ప్రకారము నీవు జీవించాలి. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు గాని తన తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఆయనను నీవు ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రమున, ఆయన పేరట దయ్యములను వెళ్ళగొట్టి, ఆయన పేరట అద్భుతములను చేసి, ఆయన పేరట స్వస్థతలు జరిగించినంత మాత్రమున నీ పరలోక రాజ్యమునకు వెళ్ళవు గాని తండ్రి చిత్త ప్రకారము, దేవుని యొక్క వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారికే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుందని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ప్రియులారా, ఇక్కడ 2 ఇల్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక ఇల్లు బండ మీద కట్టబడిన ఇల్లు, మరొక ఇల్లు ఇసుక మీద కట్టబడిన ఇల్లు. అక్కడ ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఎవడైతే తన వాక్యమును విని దాని ప్రకారము గైకొంటాడో అతని ఇల్లు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటుంది. వాక్యము వినడం మాత్రమే కాదు, వాక్య ప్రకారము జీవించడం గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ బండ మీద కట్టబడిన ఇంటి మీదకి వరద వచ్చినా అది పడిపోదు. కానీ ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏదనగా వాక్యము విని గైకొనని వాని ఇల్లు ఇసుక మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంది. ఆ ఇంటి మీద కూడా వరద వస్తుంది, కానీ అది కూలిపోతుంది, పడిపోతుంది. ప్రియులారా, మన ఇల్లు అనగా మన యొక్క కుటుంబము, మన సంఘము వాక్యం అనే బండ మీద కట్టబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. వాక్యము విని దాని ప్రకారము మనము జీవిస్తే మన జీవితంలో శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కరువు వచ్చినా, కష్టము వచ్చినా మన ఇల్లు, మన కుటుంబము, సంఘము స్థిరముగా ఉంటుంది అని మనం గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితము, నీ కుటుంబము వాక్యం అనే బండ మీద కట్టబడి ఉందా? లేదా లోకానుసారమైన పద్ధతుల మీద, లోక సంబంధమైన ఆచారముల మీద నీ కుటుంబము కట్టబడుతుందా? ఒకసారి నీవు ఆలోచన చేయాలి. ప్రియ సహోదరి సహోదరుడా, వివాహము అది దేవుని యొక్క వాక్య ప్రకారం జరగాలి. యవనస్తులు గమనించండి, నీ యొక్క భాగస్వామిని నీవు ఎన్నుకోవడానికి ముందు ప్రభువుకి ప్రార్థన చేయాలి. ప్రభు చిత్త ప్రకారమే నీ వివాహము జరగాలి. ఈరోజు అనేక మంది దేవుని చిత్త ప్రకారము వివాహము జరగని కారణంగా వివాహము జరిగిన తర్వాత వారి జీవితంలో ఎన్నో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగా వివాహములు చేసుకొని అనేకమైన శ్రమలు అనుభవించిన వారు చాలామంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం మీద మన కుటుంబము కట్టబడాలి. కుటుంబ సభ్యులందరూ వాక్య ప్రకారము నడుచుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. శిష్యుడు అనగా
దేవుని యొక్క మాట ప్రకారము జీవించేవాడు అని మనం అర్థం చేసుకోవాలి. మన యొక్క సొంత ఇష్టము పనికిరాదు, మన సొంత ఆలోచనలు పనికిరావు. దేవుని యొక్క వాక్యమే నిరంతరము నిలుస్తుంది కనుక ఆ వాక్యం మీద మన కుటుంబాలు మనం కట్టుకోవాలి. ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 5:14 మనం గమనిస్తే ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగిననో ఆయన ఇస్తాడు అని వ్రాయబడింది. యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రియులారా, ప్రభువుకి ఎన్నో విన్నపాలు మనం చేస్తాం. ఆయన అడుగుడి మీకు ఇయ్యబడును అని ప్రభు చెప్పాడు. కానీ ఎప్పుడు మనకు ఆయన అనుగ్రహిస్తాడు అంటే ఆయన మాట ప్రకారము మనం జీవించినప్పుడే, ఆయన చిత్త ప్రకారము మనము ఆయనను అడిగినప్పుడే, ఆయన మాటలు మనం వింటూ ఆయన మాట ప్రకారం జీవిస్తే మనకి ఏది ఇష్టమో ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు ఆయన తప్పనిసరిగా మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియులారా, యేసయ్య మాట విని అద్భుతములు రుచి చూసిన వారు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఒకరోజు గలిలయలో కానాలో జరుగుతున్న వివాహమునకు హాజరైనప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు అప్పుడు తల్లి అయిన మరియా యేసు ప్రభు యొద్దకు వచ్చి ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు, నా సమయం ఇంకా రాలేదని. తర్వాత యేసుక్రీస్తు వారి సమయం వచ్చినప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో ఆ రాతి బాణలను నీళ్లతో నింపుడి అని. వారికి అవసరమైనది ద్రాక్షారసం, నీళ్లు కాదు. కానీ ప్రభువు చెప్పినట్టు వారు చేశారు. ఆ రాతి బాణలను నీటితో నింపారు, వడ్డిస్తూ ఉన్నారు. నీరు ద్రాక్షారసముగా మారిపోయింది. ఇప్పుడైతే యేసయ్య మాటకు విధేయత చూపించారో, యేసయ్య మాటకు బదులు చెప్పకుండా ప్రశ్నించకుండా ఆయన మాటకు విధేయులయ్యారో నీరు ద్రాక్షారసముగా మారింది. ప్రియులారా, ఒకవేళ ఈరోజు నీ జీవితము చీకటిగా ఉండొచ్చు, నీ జీవితంలో వెలుగు లేకపోవచ్చు, నీ జీవితంలో అసమాధానంగా ఉండొచ్చు, నీ జీవితంలో సంతోషం లేకపోవచ్చు. కానీ నీవు యేసయ్య మాట వింటే నీరు ద్రాక్షారసముగా మారినట్లు నీ జీవితము మార్చబడుతుంది. నీ జీవితం ఎంతో రుచికరంగా ఉంటుంది, నీ జీవితం ఎంతో దీవెనకరంగా ఉంటుంది. శిష్యుడు అనేవాడు తప్పనిసరిగా యేసయ్య మాట వింటాడు. అలాగే ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఒకరోజు వారు వలలు వేసి చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు చెప్పారు, మీ దోణిని కొంచెం లోతుకి నడిపించి వల వేయండి అని. వారు రాత్రంతా ప్రయాసపడినా ఒకవేళ వారి సొంత పరిజ్ఞానముతో సొంత అనుభవంతో వారు చేపలు పట్టి ఉండొచ్చు, కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. కానీ వారు చెప్తూ ఉన్నారు, ప్రభువా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకు చేపలు దొరకలేదు, అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. లోకాసువార్త 5వ ఈ సంగతి మనం గమనించవచ్చు. వారు ఎప్పుడైతే వారు వలలు వేశారో 2 దోణులు నిండునట్లుగా వారు చేపలు పట్టారు. వలలు పిగిలిపోవునట్టి విస్తారమైన చేపలు వారు పట్టారు. యేసయ్య మాట విన్నప్పుడు వారు సమృద్ధిని వారు పొందుకున్నారు. ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయన మాట ప్రకారం జీవిస్తే, ఆయన వాక్య ప్రకారము ఆయన వాక్యములకు విధేయుడవైతే నీ జీవితంలో నీవు అద్భుతములు రుచి చూస్తావన్న సంగతి మర్చిపోవద్దు. ఆయన మాట వినకపోతే ఎంతో నష్టము మనకి. సౌలు ఆయన మాట వినలేదు, తన రాజ్యాన్ని అతడు కోల్పోయాడు. ఆదాము అవ్వలు దేవుని మాట వినలేదు, ఏదెను తోట నుంచి వారు వెళ్ళగొట్టబడ్డారు. యోనా దేవుని మాట వినక తనకు తోచినట్టు వేరే పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. అనుకోని నష్టం, అనుకోని శ్రమ అతను అనుభవించవలసి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు శిష్యుడిగా ఆయన మాట వింటున్నావా? నీవు నిజంగా ఆయన శిష్యుడవైతే ఆయన మాట ప్రకారం జీవిస్తావు. ప్రభువు కూడా నీ నుంచి సంపూర్ణమైన విధేయత అని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన వెంబడించేది అద్భుతముల కొరకు మాత్రమే కాదు, ఆయన మాట విని అద్భుతములు పొందడం మాత్రమే కాదు, నిజముగా యేసుక్రీస్తుకు శిష్యునిగా ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయన మాట నీవు వింటావు. యోహాను సువార్త 14:23-24 గమనిస్తే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. 24 నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయనను ప్రేమిస్తే, ఆయనను నిజముగా ప్రేమిస్తే నీవు ఆయన మాట వింటావు, ఆయనకు విధేయత చూపుతావు. ఆయనకు శిష్యుడిగా నీవు కావాలి అంటే తప్పనిసరిగా ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారం నిరంతరము జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఒకరోజు ఒక ఉపమానము చెప్పారు.
ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. మొదటి వాడిని పిలిచి, ఇదిగో నీవు ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేయమని చెప్పినప్పుడు అతడు వెళ్ళను అన్నాడు, కానీ తర్వాత మనసు మార్చుకొని వెళ్ళాడు. రెండవ వాడిని పిలిచినప్పుడు ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేయమన్నప్పుడు వెళ్తాను అని చెప్పాడు, కానీ వెళ్ళలేదు. వీరిద్దరిలో ఎవరు తండ్రి మాట విన్నట్టు అని అడిగితే శిష్యులు అన్నారు, మొదటివాడే అనిరి. ప్రియ సహోదరుడా, ఒకవేళ ఎంతకాలము చేస్తానని చేయకపోవచ్చు, ప్రభువు కోరినట్టుగా ఉంటానని ఉండకపోవచ్చు, ప్రభువు చెప్పినట్టు చేస్తానని చెప్పి చేయకపోవచ్చు, కానీ ప్రభు మరలా నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇకనైనా ఆయన మాట ప్రకారము జీవించి ఆయన అద్భుతములు రుచి చూడడం మాత్రమే కాక ఆయనకు శిష్యుడిగా ఉండాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. డిసైపుల్షిప్ రిక్వైర్స్ ఒబీడియన్స్. శిష్యరికం అనేది విధేయతను కోరుకుంటుంది. నీవు ఆయనకు సంపూర్ణముగా విధేయునిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 5వదిగా ప్రియులారా, శిష్యుడు తన ప్రభువు కొరకు శ్రమ పడతాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38, 39 వచనాలు చదువుకుందాం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు అని వ్రాయబడింది. తన ప్రాణమునైనా ఇవ్వడానికి సిద్ధపడనివాడు నాకు పాత్రుడు కాడు అని ప్రభు చెప్తా ఉన్నాడు. లోకాసువార్త 14:27లో తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు శిష్యుడు కానేరడు అనే మాట స్పష్టంగా వ్రాయబడింది. ప్రియులారా, యేసుక్రీస్తు శిష్యులకు ఉండవలసిన మరొక ప్రాముఖ్యమైన లక్షణము సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించడం. సిలువ అనగా శ్రమలకు సాదృశ్యం. సిలువ అంటే కేవలము విజయం మాత్రమే కాదు, సిలువ అంటే కేవలము స్వస్థత మాత్రమే కాదు, సిలువ అంటే కేవలము విడుదల మాత్రమే కాదు, సిలువ అనగా శ్రమలకు సాదృశ్యం. నిజమైన శిష్యుడు తన ప్రభువు కొరకు శ్రమలను భరిస్తాడు. నిజమైన శిష్యుడు తన ప్రభువు కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేయడానికైనా సిద్ధపడతాడు. యేసుక్రీస్తుని వెంబడించు వారికి శ్రమలు రావని, శోధనలు రావని, హింసలు కలుగవని, నిందలు అవమానములు కలుగువని ప్రభువు ఎన్నడూ చెప్పలేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని ప్రభువు చెప్పాడు. ప్రియులారా, ప్రభువు నిమిత్తము కొన్నిసార్లు మన నిందలు భరించవలసి వస్తుంది, అవమానములు భరించవలసి వస్తుంది, కొన్నిసార్లు హింసింపబడవలసి వస్తుంది. వీటన్నిటి మధ్యలో ప్రభువు కొరకునివి సాక్షిగా, యేసుక్రీస్తుకు ఒక శిష్యునిగా వీటిని భరించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఇదిగో లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఎందుకనగా లోకము మొదట నన్ను ద్వేషించింది అని ప్రభు చెప్పాడు. ప్రియులారా, యేసు ప్రభు నమ్మినందుకు ఇతరులు నీకు సత్కారము చేయకపోవచ్చు, ఇతరులు నిన్ను అభినందించకపోవచ్చు, కానీ ప్రభువుని ఎరుగిన వారు నిన్ను దూషించి ద్వేషించి నిన్ను శ్రమ పెట్టే అవకాశం ఉంది. ఎందుకనగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన నిందించబడ్డాడు, దూషించబడ్డాడు, ఆయన శ్రమ పట్టబడ్డాడు, ఆయన ద్వేషింపబడ్డాడు. మన కొరకు ఆయన తన ప్రాణమును కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకొడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. పౌలు బర్నబాలు అంతియోకియ సంఘమునకు వెళ్ళినప్పుడు అక్కడున్న శిష్యుల మనసులను దృఢపరిచి వారితో ఒక మాట చెప్తున్నారు. మనము అనేకమైన శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని. ప్రియులారా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఆశీర్వాదములు అనుభవిస్తే పరలోక రాజ్యం అని కాదు. ప్రభువు కొరకు శ్రమపడిన వారికే పరలోక రాజ్యం. ఈరోజు కేవలము ఆశీర్వాదముల కొరకు ప్రభువుని వెంబడించేవారు అనేక మంది ఉంటూ ఉన్నారు. కానీ ఆయనను వెంబడించిన వారు ప్రభువు కొరకు శ్రమపడాలి, శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలని అపోస్తులైన పౌలు ఆ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తులైన పౌలు తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చెబుతూ ఉన్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారు హింస పొందుదురు అని.
నీవు నిజంగా భక్తి గలవాడవైతే ఈ లోకంలో నీకు శ్రమలు కలుగుతాయి, నీకు హింసలు కలుగుతాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 మనం గమనించినట్లయితే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ప్రియులారా, నీవు క్రైస్తవుడు అయినందుకు, యేసుక్రీస్తు శిష్యుడు అయినందుకు కొన్నిసార్లు నీకు బాధలు కలగవచ్చు, హింసలు కలగవచ్చు, అవమానములు కలగవచ్చు. కానీ ప్రభువును బట్టి నీవు సిగ్గుపడవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తును నమ్మినందుకు నీవు సిగ్గుపడవలసిన అవసరం లేదు. దొంగతనము చేసిన వాడు సిగ్గుపడాలి, వ్యభిచారము చేసిన వాడు సిగ్గుపడాలి, అక్రమము అన్యాయం చేసిన వాడు తల వంచుకొని సిగ్గుపడాలి. కానీ యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన వారెవ్వరూ కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తును అంగీకరించి వెంబడించడం అంటే అది ఒక ధన్యత. పరలోక రాజ్యానికి మనము ప్రయాణం అవుతున్నాము అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 4:13-14 గమనిస్తే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. యేసుక్రీస్తు శిష్యునిగా నీవు శ్రమ పడవలసి వస్తూ ఉంటే నీవు ధన్యుడవు, నీకు పరలోక రాజ్య ప్రాప్తి అని నువ్వు మర్చిపోవద్దు. ఇక అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని. ప్రియులారా, ఈ పోరాటములో, ఈ శ్రమలలో, హింసలలో నీవు ప్రభు కొరకు సాక్షిగా నిలబడితే, నీ చివరి వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకొనగలిగి ప్రభు కొరకు నువ్వు నిలబడితే నీకు నీతి కిరీటము, జీవి కిరీటము ప్రభు వాగ్దానం చేశాడు అన్న సంగతి నీవు మర్చిపోవద్దు. ప్రభువుని నమ్ముకున్నందుకు నీ కుటుంబ సభ్యులు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను దూషిస్తే, ద్వేషిస్తే ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించుకొని ఆయనను వెంబడించాలి. కానీ ప్రభువుని విడిచిపెట్టవద్దు, విశ్వాసమును విరమించుకోవద్దు. ఒకవేళ ప్రభువుని విడిచిపెడితే, ప్రభువు నుండి విరమించుకుంటే నీకు పరలోక రాజ్యం కలగదు, నిత్యము మండే అగ్నిగుండానికి నువ్వు వెళతావు. ఇస్కరియోతు యోధా సంగతి ఏమైంది? ఇస్కరియోతు యోధా యేసు ప్రభువును అప్పగించి ప్రభువుకు దూరం అయిపోయాడు, విశ్వాసం నుండి తొలగిపోయాడు, చివరికి పరలోక రాజ్యాన్ని అతడు కోల్పోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నమ్మినందుకు నిందలు, అవమానములు నీకు ఎదురైతే నీవు ప్రభువు శిష్యునిగా సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలి తప్ప నీవు ఆయనను విడిచిపెట్టవద్దని ప్రేమతో ఈ మాటలు సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు నమ్మిన మనలను మాత్రమే కాదు ప్రియులారా, పూర్వమందుండిన ప్రవక్తులను కూడా హింసించిరి అని ప్రభువు చెప్పాడు. ప్రభువు నమ్మినందుకు రంపములతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, హింసించబడ్డారు, దూషించబడ్డారు, ప్రభు కొరకు శ్రమ పెట్టబడ్డారు. అయినా వారు ప్రభు కొరకు హతసాక్షులుగా ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నీవు బ్రతికినా క్రీస్తు కొరకే బ్రతకాలి, నీవు చనిపోయినా ప్రభు కొరకే చనిపోవాలని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మన కొరకు తన సమస్తాన్ని విడిచిపెట్టారు. శిష్యుడు అనేవాడు యేసుక్రీస్తు కొరకు త్యాగము చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు తన స్థానం అనగా పరలోకాన్ని ఆయన విడిచిపెట్టాడు. తన స్థితి అనగా ఆయన యజమానుడు అయినప్పటికీ దాసుని స్వరూపమును ఆయన ధరించుకున్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు, కానీ మన కొరకు దరిద్రునిగా ఆయన లోకానికి వచ్చాడు. ఆయన సమస్తము కలిగిన వాడే, కానీ తను తాను రిక్తునిగా ఆయన చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, డిసైపుల్షిప్ రిక్వైర్స్ సాక్రిఫైస్. త్యాగము లేకుండా ప్రభువుకి నీవు శిష్యుడిగా ఉండలేవు. ప్రభు కొరకు నీవేమైనా త్యాగము చేస్తావా? త్యాగము చేయలేకపోతే ఈరోజే ఒక శిష్యునిగా ఆయన కొరకు నీవు త్యాగము చేయవలసిందిగా ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తలుడైన పౌలు కూడా ప్రభువు నిమిత్తం ఎన్నో శ్రమలు భరించాడు, ఎన్నో హింసలు అతను అనుభవించాడు, ఎన్నో ప్రయాణములలో ఎన్నో ఆపదలు అతను కలిగాయి, ఎన్నో కపట సహోదరుల వల్ల ఆపదలు అతనికి కలిగాయి. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 5 మారులు అతను తినవలసి వచ్చింది. యేసుక్రీస్తు కొరకు ఆయన చెరసాలలకు వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ ప్రభువును విడిచిపెట్టలేదు అపోస్తలుడైన పౌలు. ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమలు కలుగుతున్నాయని నీవు ప్రభువును విడిచిపెట్టవద్దు. సిలువ ఎత్తుకొని అంతము వరకు ఆయనను వెంబడించు. అంతము వరకు సహించువాడే రక్షింపబడును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించుకొని
ప్రభు యొక్క శిష్యుడిగా ఆయన కొరకు నీవు జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనాలు. మేము నీకు శిష్యులము కావాలని నీవు కోరుకుంటున్నావు. నీకు శిష్యుడిగా ఉండాలి అంటే మా సమయంను నీతో గడపాలని, నిన్ను అధికంగా ప్రేమించాలని, ఇతరులను నిస్వార్థంగా ప్రేమించాలని నేర్చుకున్నాం. ఈరోజు నీ మాట ప్రకారము జీవించాలని, నీ కొరకు శ్రమ పడ్డానికైనా సిద్ధంగా ఉండాలని మాకు బోధించావు. వాటిని మేము గ్రహించిన వారమై నీ వాక్య ప్రకారం జీవిస్తూ ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, హింసలు కలిగిన, అవమానములు కలిగిన నీ కొరకు సాక్షిగా ఉండునట్లు మాకు మీ కృప చూపించండి. ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దీవించండి. నీ కొరకు సాక్షులుగా వాడుకొనమని, నీ ఆశీర్వాదములతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవర్ అడ్రస్: క్రైస్ట్ కవెనెంట్ చర్చ్, ప్లాట్ నెంబర్ 15, కాళీఘాట్ కాలనీ, నియర్ వడా కాలనీ, ఫేజ్ 1, విజయనగరం 535003. Another address: Christ Covenant Church, behind Miseva, Ring Road, Vijayanagaram 535002. Our phone numbers 944196918. Another number 7396181496. God bless you and your family.